రద్దు, పిటిషన్ కొట్టివేత. సుప్రీంకోర్టులో జానీ మాస్టర్ కు ఊరట. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించడం ఆయనకు కీలకమైన పరిణామం. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం వంటి పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. సుప్రీంకోర్టు జస్టిస్ భేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టమైన వ్యాఖ్యలు చేస్తూ జానీ మాస్టర్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఈ తీర్పు ద్వారా జానీ మాస్టర్కు తాత్కాలిక న్యాయపరమైన ఉపశమనం లభించింది. ఇది ఆయనకు వ్యక్తిగతంగా కీలకమైన ముందడుగా భావించవచ్చు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతుందని, దాని ఫలితాలపై మరింత న్యాయపరమైన ప్రక్రియలు ఆధారపడి ఉంటాయని భావించవచ్చు. పవన్ పై నేచురల్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నేచురల్ స్టార్ నాని మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. ఆ ఇద్దరు మాత్రమే కాదు, వారి అభిమానులు కూడా మంచి స్నేహభావంతో ఉంటూ రావడం గమనార్హం. ఇటీవల రానా టాక్ షోలో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాని మాట్లాడుతూ, కళ్యాణ్ గారు ఒక మిస్టిక్ పర్సనాలిటీ. సినిమాలో పవర్ స్టార్లా కనిపిస్తారు, కానీ వ్యక్తిగతంగా తెలుసుకుంటే ఆయన గొప్ప వ్యక్తి అని అర్థమవుతుందంటూ తెలిపారు. ఈ వ్యాఖ్యలు పవన్ మరియు నాని అభిమానుల మధ్య మంచి సాన్నిహిత్యాన్ని పెంచాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీలమల్లు వంటి చిత్రాలతో పాటు తన రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు నాని హిట్ 3 చిత్ర షూటింగ్ బిజీలో ఉన్నారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మంచి స్పందన తెచ్చాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ గౌరవాన్ని పంచుకుంటూ వారి అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్టార్ లివర్ ఇన్స్టిట్యూషన్స్ ను ప్రారంభించిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. హైదరాబాద్ లోని నానక్రామ్గూడ ప్రాంతంలో స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రూపొందిన స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. లివర్ సంరక్షణ, ట్రాన్స్ప్లాంటేషన్ సేవల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కేంద్రం ప్రపంచ స్థాయి సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, లివర్ కేర్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించింది ఈ ఇన్స్టిట్యూట్ ను హైదరాబాద్కు గర్వకారమన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టు శ్రీనివాసరెడ్డి ఇతర బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇన్స్టిట్యూట్ ప్రారంభం ద్వారా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గోపీచంద్ మన్నం, డాక్టర్ రమేష్ గూడపాటి తదితరులు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య నిపుణులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఆసుపత్రి సేవలను ప్రశంసించారు. బ్లాక్ బస్టర్ చిత్రం విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబర్లో ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్తో కలిసి మరో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. గతంలో సాయితరం తేజ్, సంయుక్త మీనన్తో విరూపాక్ష చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థలు ఇప్పుడు అదే దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రారంభించబోతున్నాయి. BVSN ప్రసాద్ నిర్మాణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన రాక్ క్లైంబింగ్ టూల్స్ తో పర్వతంపై నిలబడి ఉండగా వెనక అద్భుతమైన కన్ను ప్రతీక ఆకట్టుకుంది. NC24 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనుంది. హై ఎండ్ CG వర్క్ తో విభిన్నమైన విజువల్ అనుభూతిని అందించేందుకు సాంకేతిక నిపుణులు ఎంపికయ్యారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ISC ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ వి నాగేంద్ర టీంతో భాగమయ్యారు. విరూపాక్షకు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో నిర్మించనున్నారు. నటీనటుల వివరాలు తదితర సమాచారం త్వరలో వెల్లడించనున్నారు. విజయ్ సేతుపతి విడుదల 2 పాట విడుదల. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన విడుదల 2 డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, భవానీశ్రీ వంటి తారల నటనతో ప్రేక్షకులను మెప్పించనుంది. ఇళయరాజా స్వరపార్చిన పావురమా పావురమా అనే తొలిపాటను విడుదల చేయడం పట్ల చింతపల్లి రామారావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ తో తెలుగులో ఈ పాటకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. వెట్రిమారన్ విశిష్టమైన దర్శకత్వం, రెడ్ కుమార్ సృజనాత్మకతతో ఈ చిత్రానికి కమర్షియల్ వాల్యూస్ భారీగా ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవం మీనన్, అనురాగ్ కశ్యప్, రాజు మీనన్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా డిసెంబర్ 20న ప్రేక్షక ముందుకు రానుండగా సాంకేతిక నిపుణుల పని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషన్. డిసెంబర్ 21న ఇండియన్ సినీ హిస్టరీలో తొలిసారి యుఎస్లో అత్యంత భారీగా జరగనున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 21న అమెరికాలో అత్యంత గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ వేడుక టెక్సాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరగనుండగా ఇది ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటిసారి అమెరికాలో ఈ స్థాయిలో నిర్వహించబడే ఈవెంట్. చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మరియు దర్శకుడు శంకర్ ఈ ప్రాజెక్టును అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. చరిష్మా డ్రీమ్స్ ప్రొడ్యూసర్ రాజేష్ కల్లపల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి మరియు రామచ్చరా పాటలు అలాగే టీజర్ కు విశేష స్పందన లభించింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో 2 పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనుండగా సంగీతం తమన్ అందించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లార్డర్ డాన్ లైఫ్ అనుభూతిని అందించనుంది.